హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? ఈ రోజు నేను టిఫిన్ కి నైట్ నానబెట్టిన పెరుగు తోడేసి పెట్టినాను అనమాట. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసినాను. ఒక మంచి అరోమా అండి, మంచి స్మెల్ వస్తుంది అసలు నైట్ నానబెట్టిన అన్నంలోకి. ఇది ఎంతమంది గ్రహించినారో చెప్పండి. ఆ స్మెల్కి అస్సలు ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అని అంటారు చూడండి, అలాగుంటుంది అనమాట స్మెల్. ఎంత బాగుంటుందో. చిన్న ఆవకాయ ముక్క వేసుకొని అలాగా లాగించేసినాను. మీరు బ్రేక్ఫాస్ట్కి ఏమేమి తిన్నారండి? ఏం తినాలనుకుంటే అది తినండి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అలాగే నాకు కూడా ఇది ఇష్టం అనమాట. ఏమనుకుంటామో అది సాధించి తీరాలి. ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలన్నమాట. మొత్తానికైతే అది ఏదో ఒక రోజుకి సక్సెస్ అనేది వస్తుంది. ఒక తిండి విషయమే కాదు, మనం ఏదైనా సాధించాలి అని అనుకునే పనులు కూడా. పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, జీవితము ఒక నీటి బుడగ లాంటిది అని. మొన్న జరిగిన అహ్మదాబాద్ లో ఇన్సిడెంట్ ఎంతమందికి బాధ అనిపించిందండి. అసలు ఈ ప్రయాణం అంటేనే ఎక్స్పెక్ట్ చేస్తాము గమ్యానికి మంచిగా చేర్చు దేవుడా అని. అసలు పాపం కదా మెడికో స్టూడెంట్స్, అసలు ఎక్స్పెక్ట్